అధికార మదంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతూ ఉన్నారు. అధికారులు సైతం చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన వాళ్లే పట్టించుకోకపోవడంతో మహిళలే తిరగబడ్డారు. తెలుగు తమ్ముళ్లు ఇష్టారీతిన తరలిస్తున్న మట్టి టిప్పర్లను కడపలోని దేవుని కడప మహిళలు అడ్డుకున్నారు. చెరువులో మట్టిని ఎలా తవ్వేస్తారు అంటూ నిలదీశారు. స్థానిక మహిళల దెబ్బకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు తోకముడిచారు. కడపలోని దేవుని కడప చెరువులో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులు చేస్తున్న మట్టి దందాను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి తమకు అనుమతి ఉందంటూ రేయింబవళ్లు టిప్పర్లతో ఇష్టానుసారంగా మట్టి తరలిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అసలు ఎన్ని రోజులు అనుమతి ఉంది, ఎంత మట్టిని తవ్వుకోవటానికి అనుమతి ఇచ్చారనే విషయాలను మాత్రం బయటకు పొక్కనివ్వకుండా గత 20 రోజులుగా మట్టిని తరలిస్తూనే ఉన్నారు. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యే అనుచరుల వాహనాలకు అడ్డు తగిలారు. మట్టి తవ్వకాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి చెరువుల్లో ప్రొక్లైనర్లను పెట్టి మట్టి తవ్వకాలు చేపట్టకూడదనే నిబంధన ఉంది. కానీ ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ఇష్టారీతిన చెరువును తవ్వేస్తున్నారు. పెద్ద పెద్ద టిప్పర్లు పెట్టి రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టిని తరలించేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసే ఎమ్మెల్యే మాధవిరెడ్డి తన అనుచరులు చేసే మట్టి దందా విషయంలో మాత్రం నోరు మెదపటం లేదు. దీంతో గ్రామస్తులే ఏకమై ఎమ్మెల్యే అనుచరుల మట్టి దందాను అడ్డుకున్నారు. చెరువులో మట్టి అనేది రైతుల కోసం తోలుకోవాలి, కానీ అలా చూడండి, అది పొలమా సార్? ఒక్కొక్క ఇంటికి వెళ్తే టిప్పర్లు వెళ్తుంటే ఒక్కొక్క ఇంట్లో ఇంత ఎత్తు దుమ్ము ఉంది. ఎవరు తీయాలి, ఎవరు ఎత్తాలి? అది ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, స్కూళ్ళు ఉన్నాయి, గుడి ఉంది, రైతులు వస్తున్నారు. టిప్పర్లు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా సరని తిప్పడము, వాళ్ళు ఫాస్ట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఇవన్నీ ఈ మట్టి ఆదాయం జనాలను చంపి ఆదాయం సంపాదించుకోవాలని ఉన్నారా జనాలు? మనం నెల రోజులుగా చెరువులో మట్టిని తరలించేస్తున్నారని, టిప్పర్ల ధాటికి తమ ఇళ్లన్నీ దుమ్ము ధూళితో నిండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక మహిళలు. 10 రోజులుగా చెప్తున్నా మాట వినకపోవడంతో టిప్పర్లను అడ్డుకున్నట్లు వెల్లడించారు. మేము గత 10 రోజుల నుంచి దీన్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఏందన్నా మాకు దుమ్ము, చిన్నపిల్లలు స్కూల్కి పోతాయి. ఇక్కడ పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ప్లస్ కేఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. ఈ మలుపు కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. గత 10-15 రోజుల నుంచి అయితే ఒక 20-30 ట్రక్కులు కంటిన్యూస్గా 24 మార్నింగ్ 5:40 నుంచి ఈవినింగ్ 7-7:30 వరకు వెహికల్స్ అనేది కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు తీసే రాజకీయం చేయటం సరికాదని, స్థానికుల గోడును కూడా పట్టించుకోవాలని వృద్ధులు హితవు పలికారు. ఏమి రాజకీయం అని మనసులు చంపి రాజకీయం చెయ్యొద్దు. మీ లక్షణంగా మీ పనులు మీరు చూసుకోండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మమ్మల్ని అన్యాయం చెయ్యొద్దు. కడపలో చిన్న ఆక్రమణలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తే ప్రొక్లైనర్లు పెట్టి మరీ కూలదోయించే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కళ్ల ముందే రేయింబవళ్లు దేవుని కడప చెరువును తవ్వేస్తుంటే మిన్నకుండిపోయారు. దీంతో తన వారికో న్యాయం, మిగతా వారికో న్యాయమా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.